నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని వసంత ఆత్మహత్య ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తొలుత ఒత్తిడి కారణమని భావించిన పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వసంత ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా తెలుస్తోంది. వసంత బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వసంత ప్రియుడు లావుడ్య గణేష్ తన సొంత ఊర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ తన ఫోన్ నంబర్ వాట్సాప్ను బ్లాక్ చేయడంతోనే వసంత తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే గణేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో తట్టుకోలేక వసంత హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే ఈ కారణాలపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వసంత మృతిపై యాజమాన్యం పోలీసులు చెబుతున్న కారణాలలో స్పష్టత లేదు అని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బాసర క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది విద్యార్థులు వీసీ ఛాంబర్ను ముట్టడించారు. ఆత్మహత్యకు గల అసలైన కారణాలను ఆధారాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణం రణరంగంగా మారింది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని వసంత ఆత్మహత్య ఉదంతం కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి చదువు ఒత్తిడే కారణమని అనుకున్నారు. కానీ పోలీసులు కాలేజ్ యాజమాన్యం చెబుతున్న వివరాలు మరోలా ఉన్నాయి. మీరు 2వ బాక్స్లో చూస్తున్న గణేష్ ఇంతకు ముందే ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అతని ఆత్మహత్యను జీర్ణించుకోలేకే వసంత కూడా చనిపోయింది అని పోలీసులు చెబుతూ ఉన్నారు. కానీ క్యాంపస్ విద్యార్థులు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. వాస్తవాలు దాస్తున్నారు అని చెబుతున్నారు. వాస్తవాలు దాచిపెట్టి వసంత మరణాన్ని ప్రియుడి కోసం మరణించింది అని చెబుతున్నారు. వాస్తవాలేంటో బయట పెట్టాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గణేష్ తన సొంత ఊర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్ తన ఫోన్ నంబర్ను వాట్సాప్ను బ్లాక్ చేయడంతో వసంత తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలోనే గణేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో తట్టుకోలేక వసంత హాస్టల్ గదిలో ప్రాణాలు తీసుకుంది అని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ విషయాన్ని విద్యార్థులు మాత్రం నమ్మడం లేదు. ఏవో వాస్తవాలు దాస్తున్నారు అని చెప్తున్నారు. మృతిపై యాజమాన్యం పోలీసులు చెబుతున్న కారణాలలో స్పష్టత లేదు అని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బాసర క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందలాది మంది విద్యార్థులు వీసీ ఛాంబర్ను ముట్టడించి నినాదాలు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల అసలైన కారణాలను ఆధారాలను బహిర్గతం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణం రణరంగంగా కనిపిస్తోంది. వసంత మరణానికి సంబంధించి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ దగ్గర తాజా పరిస్థితి గురించి మా ప్రతినిధి ఇర్ఫాన్ పూర్తి సమాచారం అందిస్తారు. ఇర్ఫాన్, పోలీసులు అంటూ ఉన్నారు వసంత గణేష్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిందని. కానీ ఆ విషయాల్లో ఏదో అబద్ధం ఉంది అని ఆ క్యాంపస్ విద్యార్థులు ఎందుకు అంటూ ఉన్నారు? వాస్తవాలేంటి? అసలు విద్యార్థులు చెబుతున్న కారణాలు ఏంటి? సుహిత్, నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని వసంత ఆత్మహత్యలో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అయితే
మొదట ఒత్తిడి అని భావించిన ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోయినా అయితే ప్రేమ విఫలం కావడంతో తన ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతోనే ఇక్కడ తాను మరణానికి పాల్పడినట్టుగా అయితే ప్రాథమికంగా సమాచారం అందింది. అయితే వసంత లావుడ్య గణేష్ అనే తనకు బంధువు అయినటువంటి ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే లావుడ్య గణేష్ తన ఊర్లో ఆత్మహత్య చేసుకోవడంతో హాస్టల్లో ఇటు మనస్తాపానికి గురై వసంత ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే గణేష్ తన ఫోన్ అలాగే వాట్సాప్ బ్లాక్ చేశాడని చెప్పేసి వసంత మనోవేదనకైతే గురైనట్టుగా అయితే తెలుస్తుంది. గణేష్ తన సొంత ఊర్లో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న వసంత బలవన్మరణానికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆత్మహత్య గల కారణాలపై స్పష్టత ఇవ్వాలంటూ ఇటు విద్యార్థి సంఘాలు ఇటు విద్యార్థులు ఆందోళనకు దిగినట్టుగా అయితే తెలుస్తుంది. బాసర త్రిబుల్ ఐటీలో ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. వీసీ ఛాంబర్ అయితే విద్యార్థులంతా ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థి వసంత ఇర్ఫాన్, అసలు గణేష్ ఆత్మహత్య కారణంగానే మనస్తాపానికి గురైంది వసంత్ అనే నిర్ధారణకు పోలీసులు యాజమాన్యం రావడానికి కారణం ఏంటి? దాన్ని విద్యార్థులు అంగీకరించకపోవడానికి కారణం ఏంటి? అయితే గతంలో కూడా ఇటు బాసర త్రిబుల్ ఐటీలో ఆత్మహత్యలు జరిగినటువంటి నేపథ్యంలో ఆందోళనలో రేకెత్తిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటు బాసరకు సంబంధించి త్రిబుల్ ఐటీలో అసౌకర్యాలకు సంబంధించి గతంలో విద్యార్థులు చనిపోయినటువంటి విషయంలో ఇటు విద్యార్థులు ఆత్మహత్య గల కారణాలను దాస్తున్నారని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వసంత ఆత్మహత్యపై ఇటు అనుమానాస్పదంగా ఇటు వసంత ఉరేసుకోవడంతో పాటు ఇటు చేతిపై గాయాలు, అంటే చేతిపై కోసుకున్నట్టుగా గాయాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఆత్మహత్యకు సంబంధించి ఏ విధంగా నిర్ధారించి ప్రేమ పేరుతో ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి చెప్తున్నారో దానికి సంబంధించి ఆధారాలు అయితే బయట పెట్టాలని చెప్పేసి అయితే ఇటు వసంత మృతిపై క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏ విధంగా ఆమె ప్రేమ పేరుతో చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి అయితే విద్యార్థులు ఇంకేదైనా అనుమానాలు కానీ ఆరోపణలు కానీ చేస్తున్నారా? అయితే ప్రస్తుతానికి అయితే విద్యార్థులు ఒకటే విషయం పైన ఆరోపణలు, అంటే ఇటు యాజమాన్యాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు అసలు ఆత్మహత్య ప్రేమ వ్యవహారంలోనే ఆత్మహత్య చేసుకుందని మీరు ఎలా నిర్ధారిస్తున్నారని చెప్పేసి అయితే విద్యార్థులు యాజమాన్యాన్ని అయితే నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం కలివిడిగా ఉన్నటువంటి వసంత ఒక్కసారిగా ఉదయం బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళేటటువంటి విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళిన ఆ సమయంలో ఇటు తిరిగి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో అలాగే ఉరేసుకుని పడింది. చేతిపైన కూడా గాయాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు గుర్తించడం జరిగింది. వెంటనే హాస్టల్లో ఇటు వార్డెన్ కి కూడా సమాచారం ఇచ్చిన అనంతరం క్యాంపస్ హాస్పిటల్ కి తరలించి అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించింది. అక్కడి నుంచి అసలు ఇర్ఫాన్, అసలు గణేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ విషయం వసంత్కి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత తన తోటి విద్యార్థులతో ఏమన్నా మాట్లాడిందా తన ఆత్మహత్య గురించి బాధపడుతున్నట్టుగా? అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో మనం విద్యార్థులతో అయితే మాట్లాడే పరిస్థితి లేదు. అయితే గణేష్ ఎందుకు చనిపోయాడని అయితే కారణాలు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని అయితే కారణాలు తెలియాల్సింది రోహిత్. అయితే ఇటు గణేష్ చనిపోయాడని, అయితే గణేష్ తన ఫోన్ ని బ్లాక్ చేశాడు, వాట్సాప్ బ్లాక్ చేశాడని తెలుసుకున్న వసంత ఎందుకు బ్లాక్ చేశాడని తెలుసుకునే తరుణంలో ఇటు గణేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తెలిసి తీవ్ర మనోవేదనకైతే గురైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తన ప్రియుడే ఆత్మహత్య చేసుకుంటే తన బ్రతులో ఎందుకని మనోవేదనకు గురయ్యే ఆత్మహత్య చేసుకుందని అయితే ఇటు తెలుస్తా ఉంది. అయితే ఇటు పోలీసులు కానీ అటు యాజమాన్యం ఇటు కుటుంబ సభ్యులు కానీ వస్తే పూర్తి విచారణ అనంతరం మరిన్ని విషయాలు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు క్యాంపస్ దగ్గర పరిస్థితి ఏంటి? విద్యార్థులు కొంత ఆందోళన చేస్తున్నారు క్లాసుల నుంచి బయటకు వచ్చి. క్యాంపస్ దగ్గర ఇప్పటికే వీసీ ఛాంబర్ అయితే విద్యార్థులు ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వసంత మృతిపై క్లారిటీ ఇవ్వాలని, అసలు తను ఎందుకు ఆత్మహత్య చేసుకుందా, ఏం జరిగిందనే విషయంలో ఇటు క్యాంపస్ అలాగే పోలీసులు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇటు వీసీ ఛాంబర్ అయితే ముట్టడించారు. ఇటు విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ఇర్ఫాన్, బాసర ట్రిపుల్ ఐటీలో వసంత ఆత్మహత్య కలకలం రేపుతోంది. అయితే వసంత చదువుల ఒత్తిడితోనూ అక్కడ సౌకర్యాల గురించో ఒత్తిడికి గురై చనిపోయింది అని మొదట భావించారు. కానీ తర్వాత పోలీసులు చెప్తున్న వెర్షన్ వేరే విధంగా ఉంది. తన ప్రియుడు గణేష్ ఇటీవలే తన సొంత ఊళ్ళో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య వార్త వసంతకు తెలిసిన తర్వాత తట్టుకోలేక ఆమెకు కూడా బలవన్మరణానికి పాల్పడిందని చెప్తున్నారు. కానీ క్యాంపస్లో మిగిలిన విద్యార్థులు మాత్రం దాన్ని అంగీకరించట్లేదు. ఇంకేదో వాస్తవాలు ఉన్నాయి, వాటిని దాస్తున్నారు అని వీసీ ఛాంబర్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఆందోళన చేయొద్దు, వాస్తవాలు మేము బయటకు తీస్తున్నాము అని పోలీసులు చెప్తున్నారు.